ఓం శాంతి. అమృతవేళ యోగానుభూతి. ఈరోజు 24 జూన్. మాతేశ్వరి జగదంబ సరస్వతీదేవి యొక్క స్మృతి దివసమిది. ఈరోజు మమ్మ యొక్క విశేషతలను, గుణాలను, శక్తులను ధారణ చేసుకునే రోజు ఇది. ఈరోజు మమ్మ యొక్క మధురమైన స్మృతులతో మమ్మ వలె సంపన్నంగా సంపూర్ణ స్థితిని ధారణ చేసుకునే రోజు ఇది. ఈరోజు విశేషంగా మనసుతో కూడా మౌనం వహించి ఆ మనోభిరాముడి యొక్క ప్రేమ స్మృతులతో మమ్మ వలె లవలీనమైన స్థితిని అనుభవం చేసుకునే రోజు ఇది. ఇప్పుడు నేను ఆత్మ ఈ దేహానికి అతీతంగా సూక్ష్మవతనానికి వెళ్తున్నాను. చంద్రుడి వెన్నెల కాంతితో ప్రకాశవంతమైన ప్రకాశపు వతనం సూక్ష్మవతనానికి చేరుకున్నాను. ఫరిష్తాల సృష్టి ఇది. ఫరిష్తాల చక్రవర్తి బ్రహ్మా బాబా. బాబా మస్తకంలో జ్ఞాన సూర్యుడైన తండ్రి ఇద్దరూ ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ ఉన్నారు. బాబా తన ప్రియమైన మమ్మను ఇమర్చి చేశారు. మమ్మ తన సంపూర్ణ ఫరిష్తా స్వరూపంలో ప్రకాశిస్తూ ఉన్నారు. అలౌకిక దివ్యతతో సంపూర్ణ ఫరిష్తా ప్రకాశంతో మమ్మ లైట్ హౌస్, మైట్ హౌస్ వలె ప్రకాశిస్తూ కనిపిస్తున్నారు. బ్రాహ్మణాత్మలందరూ వారి వారి స్నేహపు స్మృతులను, స్నేహపు మాలల రూపంలో అందరూ మమ్మ మెడలో వేస్తున్నారు. మమ్మ తన స్నేహపూరితమైన దృష్టితో అందరినీ తృప్తిపరుస్తున్నారు. నేను నా సంపూర్ణ ఫరిష్తా స్వరూపంలో మమ్మ యొక్క దివ్యత్వాన్ని అనుభవం చేసుకుంటున్నాను. మమ్మ యొక్క మస్తకంతో మమ్మ యొక్క విశాలమైన నేత్రాలతో భుజాలతో
దివ్య శక్తులు, వరదానాలు ఫరిస్తానైన నాకు లభిస్తున్నాయి. తన యొక్క వరదానీ హస్తం అనేక వరదానాలతో నన్ను నిండుగా చేస్తున్నారు. తన యొక్క దివ్యమైన నేత్రాలతో అలౌకిక ప్రేమమయమైన శక్తిని అనుభవం చేయిస్తున్నారు. మమ్మ, బాబా సంపూర్ణ సంపన్న స్వరూపులు. వారి సమ్ముఖంలో ఆత్మనైన నేను కూడా వారి యొక్క సంపూర్ణతను వారి యొక్క శక్తులను చాలా స్పష్టంగా అనుభవం చేసుకుంటున్నాను. మమ్మ, బాబా నాలో సంపూర్ణత యొక్క సంస్కారాలను నింపుతున్నారు, దృష్టినిస్తున్నారు. వారి ప్రేమ దృష్టితో నేను తృప్తవుతున్నాను. బాబా పిల్లలైన మనందరినీ ఫరిష్తాల రూపాలలో సూక్ష్మవతనంలో ఇమర్చి చేశారు. మమ్మ, బాబా చుట్టూ పిల్లలందరూ నిలబడి ఉన్నారు. ఇక అందరికీ మమ్మ, బాబా వారి ప్రేమ వర్షాన్ని కురిపిస్తున్నారు. అందరిపైన ఆశీర్వాదాల యొక్క వరదాన్ని హస్తాన్ని పెడుతున్నారు. ఇక అందరూ వారి వారి సంపూర్ణ ఫరిష్తా స్వరూపంలో స్థిరమైపోయారు. చాలా తేలికగా, ప్రకాశంగా, శక్తిశాలి స్థితిని అనుభవం చేసుకుంటున్నారు. ఇక ప్రతి ఒక్క ఫరిష్తా ముఖంపై ఆత్మిక మెరుపు, నష కనిపిస్తుంది. నేను మమ్మ, బాబాలను ఏకధాటిగా చూస్తున్నాను. మమ్మ తన వరదానీ హస్తంతో నా మస్తకంపై తన చేయి పెట్టి
విజయ తిలకాన్ని దిద్దుతున్నారు. తనలో ఉన్న శక్తులన్నింటినీ నాలో పూర్తిగా నింపుతున్నారు. ఇక బాబా, మమ్మ ఇద్దరూ సాకారి మనుష్య లోకంలో ఉన్న అందరి ఆత్మలపైన వారి దృష్టి వెళ్ళింది. వారందరినీ చూసి పిల్లలైన మన అందరితో చెప్తున్నారు, బచ్చే, విశ్వాత్మలందరూ దుఃఖ అశాంతులతో మిమ్మల్ని పిలుస్తున్నారు సుఖశాంతుల కోసం. నలువైపులా నిరాశ, అశాంతి, చింత అనే అగ్నిలో కాలిపోతూ ఉన్నారు. వారందరికీ మీరు శీతలాదేవిగా అయి మీ శీతలమైన జల్లులతో అందరినీ శీతలపరచండి. దుఃఖ అశాంతులను సమాప్తం చేయండి. మమ్మ, బాబా, తల్లి, తండ్రి ఇద్దరూ ఈ సృష్టికి జగదంబ, జగత్పితాలుగా తమ శ్రేష్టమైన పాలన చేస్తున్నారు. ఈ సృష్టిని అనేక సమస్యల నుండి ముక్తి చేయాలనుకుంటున్నారు. మమ్మ, బాబా ఇద్దరూ కలిసి పిల్లందరికీ విశేషమైన ప్రేరణలు ఇస్తున్నారు. తండ్రి సమానంగా దయాహృదయులుగా సర్వశక్తివంతులుగా చేస్తున్నారు. బాప్ దాదా, మమ్మ ఈ ముగ్గురి యొక్క అనంతమైన శక్తులతో ఈరోజు నేను చాలా శక్తిశాలిగా నా సంపూర్ణ ఫరిష్తా స్వరూపంలో వరదానిగా అవుతాను. ఇప్పుడు నేను తిరిగి సాకారి మనుష్యలోకంలో స్థూల శరీరంలోకి ప్రవేశించాను. నాకు నేను ప్రతిజ్ఞ చేసుకుంటున్నాను, నేను
బాబా మమ్మ యొక్క ఆశలని పూర్తి చేసి ఆశాదీపంగా అవుతాను. ఓం శాంతి.